బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య జరిగిన ఒక చిన్న గొడవ చివరికి ఊహించని స్థాయికి వెళ్లి మొత్తం ప్రాంతాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని సాంతౌ నగరంలో ఉన్న స్టార్ లేక్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాధారణంగా మొదలైన మాటల తగాదా కొద్ది నిమిషాల్లోనే పెద్ద గొడవగా మారింది. కోపంతో ఉప్పొంగిపోయిన భార్య ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో నగదును తీసుకుని బాల్కనీ వైపు నుంచి కిందకు పడేసింది. ఆ సమయంలో ఆమె నోట్ల కట్టలను ఒక్కసారిగా కిందకు విసిరేయడం ప్రారంభించింది. అంతేకాదు కొన్ని నోట్లను చించి మరీ గాల్లోకి విసరడంతో అవి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ అకస్మాత్తు ఘటనతో అపార్ట్మెంట్ నివాసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కింద ఉన్న రోడ్డుపై నడుస్తున్న వారు, వాహనదారులు కూడా ఈ నోట్లు వర్షం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కొంతమంది వెంటనే నోట్లను సేకరించేందుకు ప్రయత్నించగా మరికొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చెల్లాచెదురైన నగదును తిరిగి సేకరించే ప్రయత్నం చేశారు. స్థానిక అధికారుల ప్రకారం ఇంత పెద్ద మొత్తంలో నగదును ఉద్దేశపూర్వకంగా విసిరేయడం అనేది గంభీరమైన విషయమని, దాని వెనుక ఆర్థిక వ్యవహారాలు లేదా కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దంపతులను విచారిస్తున్నట్లు సమాచారం. నగదు మూలం మరియు ఈ చర్య వెనుక అసలు కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. చిన్న గొడవ పెద్ద పరిణామాలకు దారితీసిన ఈ ఘటన ప్రస్తుతం అక్కడి ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.